మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రజెంట్ అయితే మనం కందుకూరులో ఉన్నాం. కందుకూరు లేబర్ ఆఫీస్ నుంచి ఒక కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం గురించి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరేంటి సార్? నా పేరు శామ్యూల్ రాజ్ అండి. ఈ రోజు ఏం ప్రోగ్రామ్ సార్ మంది? మాది కలెక్టర్ గారు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్, చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్. డ్రాప్ అవుట్స్ పిల్లలు ఉంటారు, ఈ షెడ్యూల్లో కానీ అక్కడ చిన్న పనుల్లో ఈ చేస్తూ ఉంటారు, చిన్న బడికి వెళ్లకుండా ఆగిపోయి ఉంటారు. వాళ్ళని మేము పిల్లల్ని పట్టుకొని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉండిద్ది దీనికి, పిల్లలకు సంబంధించింది. వాళ్ళకి ఎడ్యుకేషను, షెల్టరు, ఫుడ్ అన్ని మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రామ్ నిమిత్తం మేము ఇక్కడికి వచ్చామండి. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది కదా సార్? ఉండిద్ది. వాళ్ళు ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, కొంతమంది చదివించలేరు వాళ్ళు. అలాంటి పిల్లల్ని మేము తీసుకొని ఒంగోలు సిడబ్ల్యూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒకటి ఉండిద్దండి, అక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి మెయిన్ ఏంటంటే పిల్లలు అనేది చదువుకోవాలి ఫస్ట్. ఇటు పనికి వెళ్ళటం కానీ గాలికి తిరగటం కానీ అట్లా ఉండకూడదు. మెయిన్ కాన్సెప్ట్ అది. పిల్లలు చదువుకుంటే బాగుండిద్దని కలెక్టర్ ఆదేశాల మేరకు అవ్వచ్చు, మేము డిపార్ట్మెంట్ లేబర్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, మొత్తం మీద మేము ఒక ఎన్జిఓ షార్ట్స్ కూడా ఉంది, అందరం కలిసి ఇట్లా చేస్తూ ఉంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అట్లా. సార్ వాళ్ళ ఫ్యామిలీ కానీ ఒప్పుకోకపోతే అయినా తీసుకెళ్తారా? ఫ్యామిలీతో మేము మాట్లాడతాం మేడం. అంటే ముందు వాళ్ళ స్థితిగతులన్నీ కనుక్కుంటాం. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎవరు అమ్మ కానీ నాన్న కానీ ఉంటారు, ఒంగోలుకి రమ్మని చెప్తాం మేము. వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ దీనికి సంబంధించిన సార్ వాళ్ళు ఉంటారు, ఆ పిల్లలకు సంబంధించిన జడ్జిలు, వాళ్ళ ద్వారాగా వాళ్ళకి ఎట్లాగా వాళ్ళు అడుగుతారు, సార్ మాకేమో పరిస్థితులు ఇట్లా ఉన్నాయి, ఇంట్లో పరిస్థితి బాగా ఇట్లా పంపిస్తాము, మరి చదివించడానికి కూడా స్తోమత లేదంటే ఆ సార్ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ అట్లా వాళ్ళంతా వాళ్ళని ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళకి ఏదన్నా కొద్దిగా ఆర్థికంగా డబ్బులు కాకపోయినా వాళ్ళు చదవటానికి మెయిన్, చదువుకోవటానికి ఫస్ట్ మెయిన్ అయినా చదువుకోవాలా. పనికి వెళ్తే వెళ్ళకూడదు. 0 to 18 అంటే పిల్లలు, ఆ పిల్లలందరూ ఏంటంటే బడిలో ఉండాలా, పనికి అంటూ వెళ్ళకూడదు. అది కాన్సెప్ట్ అయితే అది. ఓకే, మేము ఎందుకు అంటున్నాం అంటే మామూలుగా కొంతమంది ఆధార్ కార్డు లేకపోవడం వల్ల స్కూల్లో జాయిన్ చేసుకోవడం లేదు కదా. సో ఇప్పుడు మీరు అందరు చదివిస్తా అని అంటున్నారు పిల్లల్ని. సో ఆధార్ కార్డు లేకపోయినా మీరు చదివిస్తారా, లేకపోతే మీరే ఇప్పించి చదివిస్తారా సార్? ఇప్పుడు పిల్లలు దొరికిన తర్వాత ఆ పిల్లలు మేము ఒంగోలు సిడబ్ల్యూసి ఒక కమిటీ ఉండిద్ది, ఆ కమిటీ ద్వారాగా వాళ్ళు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ ఆఫీస్కి, సర్వశిక్షణ అభియాన్ ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వాళ్ళు వీళ్ళకి సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు ఈ పిల్లలకు సంబంధించింది పలానా ఏరియాలో వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు అంటే వాళ్ళకి తొందరగా ఇచ్చి వాళ్ళ స్కూల్లో జాయిన్ చేయించడానికి ఇదంతా సిడబ్ల్యూసి వాళ్ళు చూస్తుండే. సిడబ్ల్యూసి డిసి డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళు అందరు కలిసి కోఆర్డినేషన్గా చేస్తూ ఉంటారు. అట్లా ఆధార్ కార్డు ఉంటే మా పిల్లలు కొద్దిగా స్కూల్లో జాయిన్ అవటానికి, వాళ్ళు చదువుకోవటానికి, వాళ్ళ భవిష్యత్తు కూడా కొద్దిగా బాగుంది. కానీ పనులకంటూ వెళ్ళకూడదు. ఇక కొంతమంది అదే పిల్లలు గాలికి తిరుగుతూ చెడు సావాసం మీద అట్లా కొంతమంది పనులకి వెళ్ళటం, అట్లాగా వేరే వాళ్ళు చెప్పిన మాటలు వెంట అట్లా వెళ్తుంటారు. అదేమంటే పేరెంట్స్ మాకు ఆర్థికంగా బాగా లేదని అట్లా చెప్తుంటారు. అమ్మ గవర్నమెంట్ ఇప్పుడు అన్ని పథకాలు కానీ అమ్మఒడి కానీ అన్ని మేము కౌన్సిలింగ్ ఇచ్చి చెప్తుంటాము. అట్లాగా మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదన్నా ఎడ్యుకేషన్ పరంగా ఒకటి సహాయం అని చేస్తాము. రెండోది, అమ్మ కానీ నాన్న కానీ ఒకవేళ చనిపోయి ఉంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ కింద మోడీ ఈ మధ్య ఒక పథకం పెట్టాడు, మిషన్ వాత్సల్య కింద. పాకెట్ మనీ అంటే స్కాలర్షిప్ లాగా నెలకి 4,000 చొప్పున కూడా వాళ్ళకి ఇట్లా సహాయము మేము డిపార్ట్మెంట్ నుంచి సహాయం చేస్తున్నాము. ఈ వారం 10 రోజుల్లో వాళ్ళకి కూడా ఒక 450 మందికి ఈ కందుకూరు ఇటు ఏరియాలో కూడా వాళ్ళు కొంతమంది పిల్లలు ఉన్నారు కోవిడ్తో, వాళ్ళ అమ్మ కానీ నాన్న కానీ చనిపోయి ఉంటున్నా, మామూలుగా చనిపోయిన వాళ్ళకి కూడా నెలకి 4,000 చొప్పున అట్లాగా డబ్బులు వేస్తారు. కానీ పిల్లల మటుకు బడికి పోవాలా, పనులకి అయితే వెళ్ళకూడదు, ఇంటికాడ ఉండకూడదు, గాలికి తిరగకూడదు. మెయిన్ కాన్సెప్ట్ అయితే అదమ్మా. సో ఇప్పుడు ఏంటి సార్ మన ప్రోగ్రామ్ ఈ రోజు ఏంటంటమ్మా, ఈ ఆగస్టు 1 నుంచి లేబర్ డిపార్ట్మెంట్ అంటే ఆంధ్రప్రదేశ్, మన ప్రకాశం జిల్లా, ఇది నెల్లూరు కింద ఉంది, చైల్డ్ లేబర్ నిర్మూలించాలా. కలెక్టర్ గారు కొద్దిగా గట్టిగా ఆదేశాల మేరకు పిల్లలు అనేవాళ్ళు షాపుల్లో ఎక్కడ బయట తిరగకూడదు, ఎక్కువగా కొట్టుల్లో ఉండకూడదు, వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి బడిలో జాయిన్ చేయించాలా. వాళ్ళకి స్కూల్ జాయిన్ చేయించడానికి ఎన్ని ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఒంగోలుకి తీసుకొచ్చి సిడబ్ల్యూసి ముందు హాజరుపరిచి ఇట్లాగా వాళ్ళకి అన్ని చూసేటట్టుగా అట్లా కార్యక్రమం అటైతే ఉందమ్మా.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.